వెల్కమ్ టు అర్హ తెలుగు స్టోరీస్. ఈరోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ 14. ఇంత మంచి స్టోరీని మనకు అందించిన వారు ఈషా అద్వైత గారు. ఇక స్టోరీలోకి వెళ్తే, కౌశల్, మా వల్ల మీరు గొడవ పడకండి, ప్రస్తుతానికి మమ్మల్ని వెళ్ళనివ్వండి, అమ్మ కోసం నేను మరోసారి వస్తానని అంటాడు వంశీ. తన కండిషన్ చూసి కూడా మీ నిర్ణయం మారలేదా మామయ్య? ఇన్ని రోజులుగా అమ్మమ్మ మీకోసమే ఆలోచిస్తూ తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంది. తన చివరి రోజుల్లో మీతో సమయం గడపాలనుకుంటోంది. ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు, కానీ ఒక్కరైనా తన గురించి ఆలోచించారా? ఎందుకు తనని ఈ వయసులో ఇంత క్షోభ పెడుతున్నారు? వంశీ ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉండిపోతే అతని మాటలు వింటున్న రిషిక తన నానమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అందరూ తనని వేలెత్తి చూపిస్తుంటే, ముఖ్యంగా తన భార్య చావుకి తనే కారణం కాలేక, సరే వంశీ కొన్ని రోజులు ఇక్కడ ఉండటానికి నేను ఒప్పుకుంటున్నానని గాంభీర్యంగా అంటారు ధనుంజయ్ గారు. తాతయ్య గారు, మీరు సరిగ్గా వినలేదనుకుంటా. అన్నయ్య అంకుల్ కూడా ఇక్కడే ఉండాలని అంటున్నాడని ఇన్నోసెంట్ ఫేస్తో చురక వేస్తాడు జై. తను కౌశల్ని ఏమీ అనలేడు, కానీ జైని మాత్రం అతని తిక్కకి తిడుతూనే ఉంటాడు. కాబట్టి శ్రీకాంత్ ఇక్కడుంటే ఊర్లో వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పాలి? తనకి ఓ ఇల్లుంది, తన చెల్లెలు కూడా ఇదే ఊర్లో ఉంటున్నారు, తన తండ్రి ఇంకా బతికే ఉన్నాడు. అవన్నీ వదిలేసి తను మన ఇంట్లో ఉంటే అందరికీ నేనేం సమాధానం చెప్పాలని సీరియస్గా అడుగుతారు వర్మగారు. ఎవరికో సమాధానం చెప్పాలని మీరెందుకు అంత ఫీల్ అయిపోతున్నారు తాతయ్య? ఎవరి గురించో ఆలోచిస్తున్నారు, కానీ కన్న కొడుకు కోసం ఆలోచించలేకపోతున్నారా? వాళ్ళిద్దరూ ఇప్పటి వరకు కలిసి ఉన్నారు, వాళ్ళని విడదీసే హక్కు మీకు లేదు. అందుకు మీరు పనికిమాలిన రీజన్స్ చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదని సీరియస్గా అంటాడు కౌశల్. నువ్వేం చెప్పినా నేను వింటానని మూర్ఖంగా మాట్లాడకు కౌశల్. వాడేంటో ఇంట్లో వాళ్ళకి తెలిసింది, ఊర్లో వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. నా ఇంట్లో ఓ కొజ్జా పుట్టాడని ఒకరు హేళన చేస్తే భరించే స్థితిలో నేను లేను అని ఖచ్చితంగా చెప్పేస్తారు వర్మగారు. క్షణానికి కృంగిపోతున్న వంశీ శ్రీకాంత్లు ఇక అంతకు మించి అవమానాన్ని భరించే స్థితిలో లేకుంటే ఆయన మాటలు తీరిగ్గా వినేంత ఓపిక రిషికకు కూడా లేదు. ఇక చాలు ఆపుతారా? ఊరుకునే కొద్దీ రెచ్చిపోతున్నారు. మీ వయసుకి ఇవ్వాల్సిన మర్యాదని మీ బుద్ధి క్షణంలో తీసి పడేసింది. ఇంకొక మాట మా డాడీల గురించి మాట్లాడితే అస్సలు సహించను. వాళ్ళేం హిజ్రా కాదు, వాళ్ళ వల్ల మీ పరువు పోతుందని అంత ఫీల్ అయిపోవడానికి. ఇలాంటి తల్లిదండ్రులు ఉండటం వల్లే గేగా లెస్బియన్గా పుట్టిన వాళ్ళు వాళ్ళలో వాళ్ళు కుమిలిపోయి చస్తూ బ్రతుకుతున్నారు తప్ప వాళ్ళకు నచ్చినట్లు బ్రతకలేకపోతున్నారు. వాళ్ళ పుట్టుకలో మీ హస్తం లేదనుకుంటున్న మీ మూర్ఖత్వానికి అసలు ఏం సమాధానం చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. 100 మందిలో ఖచ్చితంగా 10 నుంచి 20 మంది ఓరియంటేషన్ బర్త్. ఇది మీలాంటి వాళ్లకు అసలు అర్థం కాని విషయం. ఆడపిల్ల పుడితేనే అందులో నా తప్పు లేదనుకునే మగ అహంకారం నిండుకున్న మీలాంటి వాళ్ళు ఇక గే లెస్బియన్స్గా పుడితే యాక్సెప్ట్ చేస్తారా అని ఆవేశంగా అడుగుతుంది రిషి. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. దిక్కుమొక్కు లేని ఒక అనాథతో మాటలు పడాల్సిన అవసరం నాకు లేదని వర్మ గుస్సా అయ్యేసరికి ఈసారి కౌశల్కి ఇంకాస్త ఎక్కువగానే మండుతుంది. తను కాదు నాన్న అనాథ, మేము అనాథలం. తనకి మేమున్నాం. మా కూతుర్ని అనాథ అంటే సహించే ఓపిక నాకు లేదు అంటూ వంశీ మౌనంగా మారి తలదించుకున్న రిషిని గుండెల్లో పొదుపుకుంటాడు. మరొకసారి తనని అనాథ అంటే నేను సహించనని సీరియస్ అయ్యేసరికి ఇప్పటి వరకు ఎరుగని కొడుకు కోపానికి విస్తుపోతారు వర్మగారు. అందరూ పాయింట్అవుట్ చేసేలా మీ ప్రవర్తన ఉంది అంటే మీరు ఎంత తప్పుగా ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోండి తాతయ్య. నిజం మాట్లాడుతోందని తనని నిందించే ముందు తన మాటల్లో 100% నిజమన్న విషయం మీకెందుకు అర్థం కావటం లేదు? మీరు మామయ్య మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అవన్నీ ఎప్పటికీ నెరవేరవని అర్థమై ఒక రకమైన ద్వేషాన్ని, అసహ్యాన్ని ఆయన పట్ల నింపుకున్నారని అంటాడు జై. వాళ్ళిద్దరూ వాళ్ళ జెండర్ చేంజ్ చేసుకొని ట్రాన్స్జెండర్గా మారిపోలేదు. వాళ్ళు తలుచుకుంటే ఎప్పుడో జెండర్ మారేవారు, కానీ వాళ్ళలో ఆ థాట్స్ లేవు. వాళ్ళు పెళ్లి చేసుకున్నారని మీరు అంటున్నారు. అసలు మీ దృష్టిలో పెళ్ళంటే ఏంటి? ఒకరికొకరు తోడుగా ఉండటం, ఒకరి కష్టంలో ఒకరు, ఒకరి సుఖంలో మరొకరు, ఒకరి చెయ్యి ఒకరు విడవకుండా నిలవటం.
ఇద్దరు కొంతకాలంగా అలాగే బ్రతుకుతున్నారు. వీళ్ళ ప్రపంచంలోకి రిషిక వచ్చింది. నాకు వాళ్ళ మధ్య ప్యూర్ బాండింగ్ కనిపిస్తోంది. మీరు నన్ను ప్రేమిస్తున్నారు, మా అమ్మ నన్ను ప్రేమిస్తుంది, నాన్న అమ్మను ప్రేమిస్తారు, అందరికంటే ఎక్కువ జై నన్ను ప్రేమిస్తాడు. ప్రేమ అన్న పదం ఒక జెండర్కి లిమిటెడ్ కాదు తాతయ్య, అది ఒక ఎమోషన్. అమ్మమ్మ కొడుకు ప్రేమను కోరుకుంటోంది, మామయ్య తల్లి ప్రేమ కోరుకుంటున్నాడు. ఇందులో కామన్గా ఉన్న పదం ప్రేమే. అక్కడ ప్రేమ అన్న పదం మీకు తప్పుగా కనిపించటం లేదు, కానీ శ్రీకాంత్ అంకుల్ మావయ్య మధ్య ఉన్న ప్రేమ అన్న పదం మీకు భూతద్దంలో కనిపిస్తోంది. ప్రేమ అంటే మీ దృష్టిలో పడక గది, అయితే నా దృష్టిలో ఓ ఆత్మీయ స్పర్శ. ఏదైతే మనం ఎదుటి వ్యక్తి నుంచి కోరుకుంటామో అది. మామయ్య ఇంతమంది మధ్యలో ఉన్న ఒంటరిగానే ఫీల్ అయ్యాడు. తన ఆలోచనలు, తన బాధ ఎవరితోనూ పంచుకోలేక కుమిలిపోయాడు. కానీ తనకు దొరికిన స్నేహం శ్రీకాంత్ అంకుల్. ఇద్దరి ఆలోచనలు ఒకటే కావటంతో ఒకరితో ఒకరు వాళ్ళ ఆలోచనలను స్వేచ్ఛగా షేర్ చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరూ బలవంతంగా ఒక బంధంలో బతకలేకపోయారు కాబట్టే స్వేచ్ఛగా బ్రతకాలనుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. వాళ్ళు తలుచుకుంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని తండ్రి అనిపించుకోవటానికి డాక్టర్స్ని కన్సల్ట్ చేసేవారు, లేదంటే ఆ అమ్మాయి మీద లోపాన్ని తోసేసి తను దర్జాగా బ్రతికేవారు. జీవితాంతం ఒకరి ఏడుపు భరించలేకే వాళ్ళ లైఫ్ వాళ్ళు బ్రతకాలనుకున్నారు. వాళ్ళకి నచ్చింది చేస్తే వాళ్ళు మీ దృష్టిలో మంచి వాళ్ళు అయిపోయేవారేమో, వాళ్ళకి నచ్చింది చేయటం వల్లే చెడుగా మిగిలిపోయారు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటో తెలియకుండా వాళ్ళని నిందించే హక్కు మీకు లేదు. మామయ్య ఇక్కడ ఉన్న రోజులు ఆయన్ని అబ్జర్వ్ చేయండి. ఆయన ఏంటో మీకు అర్థమైతే మీ ఆలోచనలో ఎంత తప్పుందో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఇంతకు మించి ఈ గొడవను పొడిగించకండి. కాదని మీరు మరోసారి మావయ్యను దూషిస్తున్న కనిపించారంటే నేను మళ్ళీ లైఫ్లో మీకు కనిపించనని సీరియస్గా చెప్పి వెళ్ళిపోతాడు కౌశల్. కౌశల్ అలా చెప్పి బయటికి వెళ్ళిపోయాక ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండిపోతారు. తేరుకోవటానికి ఒక్కొక్కరికి చాలా సమయం పడుతుంది. కౌశల్ చెప్పాడు కదా, ఇంకేం ఆలోచించకుండా ఉన్నన్ని రోజులు వదిన గారి కోసమే ఆలోచించు వంశీ. సావిత్రి మీ అన్నయ్యకి కావలసినవి ఏర్పాటు చేసి తన కోసం అలాగే రిషి కోసం గది చూపించు అంటూ ఆర్డర్ వేస్తారు కమలాక్షి బామ్మ. వర్మగారు ఇన్సల్టింగ్గా ఫీల్ అవుతూ ఆ రూమ్ వదిలి పొలం వైపు నడక సారిస్తే భారంగా మిగులుతారు వంశీ, శ్రీకాంత్. బయట గెస్ట్స్ అందరూ వెళ్ళిపోయాక తీరిగ్గా లోపలికి వచ్చిన ప్రియాంకకి ఏదో జరిగిందనిపించినా అది వంశీ కోసం అని అర్థమై ఆ మ్యాటర్ తనకి అవసరం లేనట్టు రూమ్ బయట నిలబడి పరధ్యానంగా ఏదో ఆలోచిస్తున్న కూతుర్ని ఆమె గదిలోకి తీసుకువెళ్ళిపోతుంది ప్రియాంక. దగ్గరుండి నగలని తనే తీసి చీర మార్చుకో అని చెప్పి తన గదికి వెళ్ళిపోతుంది నగల బాక్సుతో. హైమాకి దేని మీద ఇంట్రెస్ట్ లేక కాసేపటి క్రితం కౌశల్ మాట్లాడిన టాపిక్ కోసమే ఆలోచిస్తూ ఉంటుంది. ప్రేమ లేకుండా ఇద్దరు కలిసి ఉండలేరా? ప్రేమ మాత్రమే ఇద్దరిని దగ్గర చేస్తుందా? మరి బావ నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అని తన చూపుడు వేలికి కౌశల్ పెట్టిన ఉంగరాన్ని తదేకంగా చూస్తూ తన మరో చేతి గుప్పెట ఆ వేలుని చుట్టిన ఉంగరాన్ని దాచేస్తోంది భారమైన మనసుతో. అన్నయ్య అని శాంభవి పిలిచిన పిలుపుకు తేరుకొని మేం బయట ఉంటాంరా, ఈ ఊర్లో హోటల్స్ ఉన్నాయేమో కదా అని వంశీ అంటుంటే, వంశీ నువ్వు మళ్ళీ మొదటిగా వచ్చావా అని కాస్త కోపంగా అడుగుతుంది కమలాక్షి బామ్మ. ఆవిడ తన చెల్లికి అత్తగారని ఆ కాసేపట్లోనే అర్థమైనా అతను అత్తయ్య గారు మమ్మల్ని చూసి నాన్నగారు అని ఏదో చెప్తుండగా అతని మాటలకు అడ్డకట్ట వేస్తారు కమలాక్షి బామ్మ. చూడు వంశీ, అన్నయ్య గారి ఆలోచనలు ఇంకా ఆ కాలంలోనే ఆగిపోయాయి. ఆయనకు గౌరవం, పరువు, ప్రతిష్ట, మర్యాద ఇవి మాత్రమే కనిపించటంతో ఎదురువారి ఆలోచనలను గమనించడం మానేశారు. ఆయనలోని మూర్ఖత్వం అంత త్వరగా తగ్గదు. మెల్లగా ఆయనే మారతారు. ఇన్ని సంవత్సరాలుగా ఆయనలో గూడు కట్టుకున్న భావాలు ఒక్కసారిగా మారిపోవు. సమయం పడుతుంది. దాంతో ఇంకేం మాట్లాడలేక ఇద్దరు కూడా ఇదివరకు వంశీ స్టే చేసిన రూములోకే రిషికాని తీసుకొని వెళ్తారు. రిషికాని హైమ చూసుకుంటుందన్నయ్య,
తన గదిలో బెడ్ అరేంజ్ చేస్తాను. వద్దు సావిత్రి, ఆ బెడ్ ఈ గదిలోనే వేయించు. తన వల్ల హైమ ఇబ్బంది పడుతుంది. ఇద్దరు తండ్రులు ఒక్క నిమిషం కూడా ఆమె చెయ్యి వదలకపోవటం మొదటి నుంచి గమనిస్తూనే ఉన్న సావిత్రి కూడా సరే అని చెప్పి ఆ విషయాన్ని జైకి అప్పగిస్తుంది. దొరికింది ఛాన్స్ అని ఫీల్ అయిన జై అందరికీ తెలిసేలా ఓ బెడ్ రిషి కోసం వంశీ రూమ్లో అరేంజ్ చేయించి ఎవరికీ తెలియకుండా మరో బెడ్ సైలెంట్గా తన రూమ్లో సంయుక్త కోసం అరేంజ్ చేయిస్తాడు. రిషి మెడిసిన్స్ 2 డేస్కి మాత్రమే తీసుకురావటంతో శ్రీకాంత్ భరత్కి కాల్ చేసి రిషి మెడిసిన్స్తో పాటు తమ క్లాత్స్ పంపించమని అడుగుతాడు. చూసి వస్తానని చెప్పి వెళ్ళి అక్కడే ఉండిపోయారా అంటాడు భరత్. సిచ్యుయేషన్ని వివరించి శ్రీకాంత్ సైలెంట్ అయితే ఆయన నుంచి ఇంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేనులే, నేనే తీసుకొస్తా, నువ్వు వర్రీ అవ్వకని చెప్తాడు భరత్. నువ్వు టునైట్ స్టార్ట్ అవుతా అన్నావు కదరా అంటాడు. నో ప్రాబ్లం, టికెట్ క్యాన్సిల్ చేసుకుంటాను అంటాడు. రిషి మెడిసిన్స్ చాలా ఇంపార్టెంట్, అవి మిస్ అయితే కష్టం. కాసేపు మాట్లాడి కాల్ కట్ చేసిన శ్రీకాంత్ వంశీకి మ్యాటర్ చెప్తాడు. ఈ 2 డేస్ ఇబ్బంది అవ్వకుండా నేను మన ముగ్గురు కోసం క్లాస్ తీసుకొస్తాను శ్రీకాంత్ అని చెప్పి బయటికి వెళ్తాడు. రిషి జాగ్రత్త అని చెప్పి వంశీ బయటికి వెళ్తే రూమ్లో శ్రీకాంత్ రిషి మాత్రమే ఉంటారు. డాడీ అంటుంది రిషిక. ఏంట్రా అంటూ రిషిని బెడ్పై కూర్చోపెడతాడు శ్రీకాంత్. వాళ్ళందరూ వంశీ డాడీతో పాటు నిన్ను కూడా తిడుతుంటే నీకు బాధగా అనిపించలేదా అని అంటుంది రిషిక. వంశీ కోసం భరించొచ్చు అని సన్నగా నవ్వుతాడు శ్రీకాంత్. ఎందుకు డాడీ, మీరిద్దరు పెళ్లి చేసుకోలేదని చెప్పలేదు అంటుంది రిషిక. ఒకవేళ అలా చెప్పుంటే వాళ్ళు ఇన్ని మాటలు అనేవారు కాదు కదా అని అంటుంది. మేము పెళ్లి చేసుకున్నామని వాళ్ళు ఊహించుకుంటే దానికి మేమేం చేయాలరా? మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా అందరూ నమ్ముతారని గ్యారంటీ లేదు. వాళ్ళలో మా మీద లేని నమ్మకం పెళ్లి చేసుకోలేదు అని మేము చెప్పి ఇప్పటికప్పుడు క్రియేట్ చేయమంటావా? నా ప్రపంచంలో నాకు వంశీ అంటే చాలా ఇష్టం. ప్రేమ అన్న వర్డ్ కూడా తక్కువే అవుతుంది. వాడు లేకపోతే నేను ఇన్కంప్లీట్. మా ఫీలింగ్స్ కాదు, మా ఆలోచనలు ఒక్కటవటం వల్లే మా మధ్య ఈ బాండింగ్. ఒంటరిగా బ్రతకడం నరకం రిషి. మనల్ని చదివేసిన ఒక వ్యక్తి మన లైఫ్లో ఉంటే అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదు తెలుసా. అది ఆడవారైతే వాళ్ళు పర్ఫెక్ట్ పెయిర్ అంటారు, మగవారైతే ఇలాగే మాటలు పడాలి. తర్వాత నువ్వు వచ్చావు మా లైఫ్లోకి, అప్పటి వరకు మా లైఫ్ వేరు, నువ్వు వచ్చాక వేరు, కంప్లీట్గా మారిపోయింది రిషి. మేమిద్దరం నువ్వు తప్ప మరో ప్రపంచం లేనంతగా మారిపోయాం. ఇలాంటివన్నీ పట్టించుకోవటం ఎప్పుడూ మానేశాం. ఎందుకంటే మా గురించి తెలిసిన ప్రతి ఒక్కరి నోటి నుంచి ఇలాంటి మాటలే వస్తాయి. కొత్తగా మాట్లాడితే వింతగానే, ఉన్నవి మాట్లాడితే కాదు. మాతో ఉంటే వాడు కూడా గే అని ముద్రపడిపోతాడని భరత్ని కూడా మేము దూరంగానే పెట్టడానికి ట్రై చేశాము. చెప్పినా వినే రకం కాదు భరత్, చాలా మొండివాడు అని చెప్పుకొస్తాడు శ్రీకాంత్. మరి అంకుల్కి ఫ్యామిలీ లేదా? తనెందుకు ఒంటరిగా ఉంటున్నాడు డాడీ అని అప్పటి వరకు అసలు ఆ విషయం తెలియని రిషి సందేహంగా అడుగుతుంది. భరత్ తనకి పరిచయమైంది తనకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్గా. ఆ విషయం ఆ క్షణమే తనకు తెలిసింది. అతను కూడా తమ తండ్రులకు బెస్ట్ ఫ్రెండ్ అని. శ్రీకాంత్ చెప్పేలోపు వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఆ రూమ్లో బెడ్ అరేంజ్ చేయడానికి వర్కర్స్ని తీసుకొస్తాడు జై. దాంతో ఇద్దరు కాసేపు బయటకు వెళ్తారు. రిషిక, నీకు ఈ డ్రెస్ అన్కంఫర్టబుల్గా ఉందేమో కదా, నా డ్రెస్ ఇవ్వనా, చేంజ్ చేసుకుంటావా అని ఆప్యాయంగా అడుగుతుంది సంయుక్త. డాడీ క్లోత్స్ తీసుకురావడానికి వెళ్ళారని తన ఎదురుగా ఉన్నది ఎవరో తెలియక చిన్న స్వరంతో చెప్తుంది రిషి. స్టెయిర్స్ కేస్ వద్ద నిలబడి కౌశల్ హాల్లో ఉన్న ఆమెనే చూస్తూ ఉంటాడు. కౌశల్, అక్కడ ఏం చేస్తున్నావు, కిందికొచ్చి జ్యూస్ తాగు అని తల్లి పిలవటంతో అతని పేరు వినిపించి అతను తనకి ఆపోజిట్గా కాస్త హైట్లో ఉన్నాడు అంచనా వేసుకున్న రిషి తనకి కళ్ళు కనిపించవన్న విషయాన్ని మరిచి తలెత్తి పైకి చూస్తుంది. వెంటనే కళ్ళకు కమ్మేసిన చీకటి ఆమెకు వాస్తవాన్ని పరిచయం చేయటంతో భారంగా కళ్ళు మూసేస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజటి ఈ స్టోరీ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరింత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.